ఉజ్జయిన్లోనే ఉంది ఆ మంగళమూర్తి. ఇక్కడే గణపతి ప్రసన్నుడైనాడు మా సూర్యుడికి. ప్రత్యక్షమైనప్పుడు నీ యొక్క మంట నీ శరీరంకి ఏర్పడాలని నేను తీసుకుంటాను అన్నాడు. గణపతి తీసుకున్నాడు. ఆ తీసుకున్న తర్వాత సింధూరం గణపతికి పెట్టడం జరిగింది. అందుకని మంగళమూర్తి అంటారు ఆయన. మంగళమూర్తి అని. ఆ సిద్ధివినాయకుడు ఆ కుజ దోష నివారణకు నన్ను ఎవరైతే ఆరాధిస్తారో మంగళవారం చతుర్థి వచ్చినప్పుడు వాళ్ళ కుజ దోషాలన్నీ తీసుకుంటే వాళ్ళకి సంతానం కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ ఇబ్బంది ఇల్లు కాకుండా ఉండడం, భార్యాభర్తల మీద పోట్లాడవడం, సంతానం కాకపోవడం, సంతానం సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నిటికీ కుజ దోషమే అంటారు. ఎందుకంటే భూమిపుత్రుడు కుజుడికి ఏముందంటే నా భూమిని ఎవరైతే కష్టపెడతారో నేను వాళ్ళని కష్టపెడతానంటాడు. కష్టం ఏ తీరుగా పెడతాను? మన శాస్త్రం ప్రకారం అయితే బయట సూర్యుడి ముందు మనం మూత్రం పోయడం, సూర్యుడి ముందు ఇది చేయడం, దాన్ని కూర్చోకుండా అట్లే ఉండడం, మనం చేయడం చూస్తూ సూర్యుడిని, తర్వాత భూమిని అకారణంగా దున్నడం, తవ్వడం, భూమి చెట్టు పెట్టకుండా లేకుండా దాన్ని పీకేయడం, దాని మీద బండలు తేయడం, ఇవన్నీ కనుక చేసినవైతే నా భూమిని కష్టపెట్టిన వాళ్ళకన్నా కుజుడు అంటే నేను వాళ్ళని కష్టపెడతాను. అయితే ఇవి జనరల్గా మనం జరిగేవి కాబట్టి ఆ గణపతిని ఆరాధిస్తే ఆ కుజదోషం ఆడవాళ్ళు బయట మహిళ ఏదైతే తెలియదు అది భూమి మీద పడితే భూమికి బాగా అనుగుణ రేస్వల్ అవుతుంది. ఆ ఇలాంటి దోషాలు అనమాట అన్నింటినీ కూడా తీసివేయడానికి మంగళమూర్తి కుజుని ఉజ్జయిన్లో ఉన్న గణపతి మంగళమూర్తి అక్కడే దర్శనం ఇచ్చింది కుజుడికి. ఆయన ఇచ్చి కుజుడికి ఎక్కడ కుజ దోషాలు పోవడానికి అంగారగతి అంటే అంగారకుడు కుజుడే. ఈ మంగళవారం వచ్చిన గణపతిని ఆ రోజు ఇచ్చి తన యొక్క వీడిని తీసుకున్న గణపతికి ఆ రోజు గణపతి ఈ రోజు నుంచి గణపతిని ఆరాధిస్తే వాళ్ళకి ఇలాంటి బాధ పెట్టాను అని కుజుడు మాట ఇచ్చినాడు. అప్పటి నుంచి అమరావతి ఉపవాసం చేసి ఎవరైతే గణపతి దర్శనం తీసుకుంటారో వాళ్ళ కుజ దోషం కానీ ఇలాంటి దోషాలు కానీ మన జీవితంలో జరగకుండా మనం భావించ ఇప్పుడు బోర్లు తవ్వుతున్నాను ఇట్లా భూమిని రంధ్రం చేయడమే కదా. దానికన్నా ఇంతకుముందు బావి తవ్వితే శాంతి పెళ్లి బావి పెళ్లి కూడా చేసేవాడు. దానికి విధానం ఉండేది. ఇప్పుడు లేదు. అది ఊరికి బోర్లకి అంటే నా భూమిని తవ్విన వాళ్ళకి ఆ పాపం ఇస్తాను అని చెప్పడం జరిగింది. భూమి పుత్రుడు కాబట్టి నా తల్లిని నా భూమిని ఎవరు కష్టపడితే వాళ్ళు కష్టపడతారు. అయితే సాధారణంగా పీరియడ్స్ మూత్రం మనం ఇవన్నీ కూడా భూమి మీద వదిలేసి అట్లే వెళ్ళిపోయేవాళ్ళు. భూమిని అకారణంగా తవ్వేవాడు. భూమి పైన ఉండే చెట్లను అకారణంగా తీసేవాడు. భూమి పైన బండలు వేసేవాళ్ళు. భూమిని అకారణంగా ఇవి చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కష్టపెడతానంటాడు ఆయన. ఇలాంటి దోషాన్ని కుజ దోషంగా భావింపబడి సంతానం కాకపోవడం, పెళ్లి అయితే కష్టం అవ్వడం, భార్యాభర్తల సఖ్యత లేకపోవడం, తర్వాత ఇవన్నీ కూడా కుజ దోషాలుగా చెప్పబడ్డాయి. ఈ దోషాలన్నింటినీ అంగారకుడు ఎవరైతే గణపతిని పూజిస్తాడో కుజుడు వచనం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు ఉపవాసం చేసి ఎవరైతే గణపతిని పూజిస్తారో వాళ్ళకి నా కుజ దోషం పెట్టను, నా కుజ దోషం చెప్పను, నా వైపు నుంచి ఎలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. ఈ అంగారక గణపతి ఆరాధన చేసిన వాళ్ళని చెప్పబడింది. ఏ మహర్షి గురువు గారు ఏ మహర్షి చెప్పాడు కుజుడికి? గుత్సమద మహర్షి. గుత్సమద